నమస్తే, నేను కుసుమా శ్రీహరి. ఇప్పుడు నేను కన్యాకుమారి సముద్రం ఒడ్డున కూర్చుని ఉన్నానండి. చూస్తున్నాం కదా, అటువైపు బోట్లోంచి మనం అది బోటు వెళ్తుంది కదా, ఆ ర్యాక్కి అయితే వెళ్ళాలి. ఆ కన్యాకుమారి రాజుగారి విగ్రహం దాదాపు 20 సంవత్సరాల నుంచి బోటుకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు ఇలా వస్తున్నారండి. మనం గట్టి మీద నుంచి కూర్చొని చూస్తున్నారు కదా, అది కన్యాకుమారి రాజుగారి విగ్రహం అండి. అది అటువైపు వివేకానంద మెమోరియల్ హాలు లోపల వివేకానందుడి విగ్రహం ఉంటుంది. ఈ కన్యాకుమారి రాజుగారి విగ్రహం దాదాపు 20 ఏళ్ళుగా వర్క్ జరుగుతూనే ఉందండి. ఈ మధ్యనే కొత్తగా ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేశారు. అది గ్లాస్ బ్రిడ్జ్, అంటే గాజు బ్రిడ్జ్. చూస్తున్నారు కదా, ఇలా ఈ బ్రిడ్జ్లో మనం నెమ్మదిగా నడుస్తూ కన్యాకుమారి రాజుగారి విగ్రహం దగ్గరికి వెళతాం. వివేకానంద మెమోరియల్ నుంచి ఈ రాజుగారి దగ్గరికి సముద్రం మధ్యలో ఉన్న ఈ బ్రిడ్జ్ నుంచి వెళుతూ ఉంటే ఒక విచిత్రమైన అనుభవం. భయపడేవారు ఈ గాజు మీద నుంచి నడవకుండా ఈ పక్కగా నడుస్తారండి. అటు ఇటు మామూలు బ్రిడ్జు, మధ్యలో గాజు బ్రిడ్జు. చూస్తున్నారు కదా, మధ్యన సముద్రం అంతా మనం చూస్తూ ఉన్నాం. ఇదొక విచిత్ర వింత అనుభవం కన్యాకుమారిలో.